అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ని రాష్ట్ర రాయలసీమ ప్రాంతం మొత్తం లీడ్ చేస్తున్న సాకే శైలజనాథన్కు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసిన మన ఎక్స్ఎమ్మెల్యే ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి గారికి స్వాగతిస్తూ అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం గారు వెంకటరామన్ కూడా ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఎక్స్ఎమ్మెల్యే స్వాగతిస్తూ అదేవిధంగా పిఎస్సి మెంబర్ శంకర్ నారాయణ గారిని కూడా కార్యక్రమానికి స్వాగతిస్తూ చాందా చంద్రపూడి శ్రీనివాసన్న హిందూపూర్ కోఆర్డినేటర్ గారు మన దీపికమ్మ గారిని కూడా స్వాగతిస్తూ అబ్జర్వర్స్, స్టేట్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్ అండ్ లీడర్స్ ఇన్ ఆల్ కెపాసిటీస్ మీ అందరికీ కూడా డిస్కషన్ చేయడానికి ఈ యొక్క అదేవిధంగా చర్చలో పాల్గొనాలన్నా కూడా మీరు దయచేసి అక్కడ మీ యొక్క చేతిని ఎత్తితే డెఫినెట్ గా మీరు పాల్గొని మాట్లాడచ్చు కూడా మీరు ఈ యొక్క డిస్కషన్స్ లో కూడా మీరు చేయొచ్చు అని చెప్తూ అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇప్పుడు మన అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి అష్ట కష్టాలను ఆయా గ్రామాలలో గ్రామ పంచాయతీలో పాలు పంచుకుంటూ దానికి తగినటువంటి మార్గం వేస్తూ ఈ రోజు రైతుల కష్టాలను మీరందరూ సమర్థించి వారికి సహాయ సహకారాలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క క్షేత్రంలో అన్యాయమే జరుగుతా ఉంది, అందరూ చూస్తా ఉన్నారు. ఇంక ఏ ఉద్దేశంతో మీరు ఆపినారు చంద్రబాబు నాయుడు గారు? దయచేసి బయటకు వచ్చి మీరు ఆ కారణాలను చెప్పండి, రైతులకి జవాబు ఇవ్వండి, నేను జవాబు ఇవ్వాలి మీరు అని నేను ఈరోజు అడుగుతున్నాను, డిమాండ్ చేస్తాను. ప్రతి ఒక్క క్షేత్రంలో మోసం చేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం సాధిస్తున్నారో తెలియదు. ఏ ఒక్క అభివృద్ధి పని మీరు చేస్తున్నారు? మన రాజన్న గాని మన జగనన్న గాని మన వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిండేది మీరు ఎందుకు తీసుకుపోతా ఉండలేదు, ముందుకి ఎందుకు పూర్తి చేస్తా ఉండలేదు అని నేను అడుగుతున్నాను. మన పెద్దలందరూ